అత్యంత విచిత్రమైన నిర్ణయాలతో ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న వ్యక్తి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. టారిఫ్ల నుంచి యుద్ధాల వరకు పూటకో మాట, రోజుకో నిర్ణయం. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సమయం నుంచి ప్రతి నిర్ణయంలోనూ ట్రంప్ వ్యవహార శైలి ఇదే. తాను పగ్గాలు చేపడితే ప్రపంచ దేశాలపై సుంకాలు తప్పవని హెచ్చరించి అన్నంత పని చేసిన ట్రంప్ వాటి అమలుకు 90 రోజుల విరామం అంటూ కాస్త దయ చూపించారు. తగ్గింపు కోసం జూలై 9లోపు వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవాలని సూచించారు. ఆ గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఒప్పందం కోసం అమెరికాతో భారత వాణిజ్య బృందం విస్తృతంగా చర్చలు జరుపుతోంది. మరి కొన్ని గంటల్లో అది ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే జరుగుతున్న కొన్ని పరిణామాలు మాత్రం కాస్త ఆందోళన కలిగిస్తున్నాయి. మరి ఏమిటా పరిణామాలు? అమెరికా ఏమైనా పేచీలు పెడుతోందా? భారత్ విషయంలో ట్రంప్ దిగొస్తారా? ఓ వ్యాపారవేత్త అంటే అతడికి లాభమే పరమావధి. ఎంత వీలైతే అంతా వినియోగదారుల నుంచి రాబట్టడమే అతడి పని. అయితే వ్యాపారవేత్తగా ఉంటూనే అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ ఆ లక్షణాలు పోనిచ్చుకోలేదు. సొంత లాభం తప్ప మరేదీ పట్టని తత్వం ట్రంప్ది. ప్రపంచ దేశాలపై విధించిన టారిఫ్లు ఇందుకు అచ్చమైన ఉదాహరణ. మిత్రుడు, శత్రువు అన్న తేడా లేకుండా దిగుమతి అయ్యే వస్తువులపై ఏప్రిల్ 2న ఎడాపెడా సుంకాల బాదుడు బాదారు ట్రంప్. భారత్ కూడా బాధిత దేశమే. భారత్ నుంచి తమ దేశంలోకి దిగుమతి అయ్యే వస్తువులపై 26% టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించారు. అయితే దీని అమలు కోసం భారత్ సహా పలు దేశాలకు 90 రోజుల విరామం ఇచ్చిన ట్రంప్ తగ్గింపు కోసం వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవాలని సూచించిన నేపథ్యంలో రెండు దేశాల మధ్య దీనిపై విస్తృత చర్చలు జరుగుతున్నాయి. కేంద్ర వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ అగర్వాల్ నేతృత్వంలోని భారత బృందం వాషింగ్టన్లో అమెరికాతో చర్చలు జరుపుతోంది. మరికొన్ని గంటల్లో రెండు దేశాల మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదరవచ్చని తెలుస్తోంది. అయితే రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తే 500% సుంకం విధిస్తామన్న హెచ్చరికలతో వియత్నాంతో అది కుదుర్చుకున్న ఒప్పందంలో 20% పన్ను నేపథ్యంలో మన ఒప్పందం ఎలా ఉండనుందో అని ఒకంత ఆందోళన నెలకొంది. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంపై జరుగుతున్న చర్చల్లో వ్యవసాయం, వాహన, పారిశ్రామిక వస్తువులు, లేబర్ ఇంటెన్సివ్ ప్రొడక్ట్లపైనే దృష్టి సారించారు. వ్యవసాయం, డైరీ రంగాల విషయంలో రెండు దేశాల మధ్య చిక్కుముడులు నెలకొన్నాయి. అమెరికా కొన్ని రకాల పారిశ్రామిక వస్తువులు, వాహన రంగంలో రాయితీలు కోరుతోంది. విద్యుత్ కార్లు, వైన్స్, పెట్రోకెమికల్స్, డైరీ, యాపిల్, నట్స్ వంటి వస్తువుల విషయంలో లబ్ధి కోసం పేచీ పెడుతోంది. జన్యుపరమైన మార్పు చేసిన పంటల విషయంలోనూ అమెరికాది ఇదే వరస. అలాంటి పంటల కోసం తమ మార్కెట్ను తెరవాలని భారత్ను అమెరికా డిమాండ్ చేస్తోంది. అయితే దేశంలో రైతుల ప్రయోజనాలు దెబ్బతింటాయనే కారణంతో భారత్ చాలా కాలంగా ఇందుకు అంగీకరించడం లేదు. ఇప్పుడు అదే డిమాండ్ అమెరికా మరోసారి తెరమీదకు తెచ్చింది. వ్యవసాయ, డైరీ ఉత్పత్తులకు కూడా భారత్ మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలని అమెరికా ఒత్తిడి చేస్తోంది. అయితే రైతుల ప్రయోజనాలు, ఆహార భద్రతా దృష్ట్యా ఒప్పందం నుంచి ఈ రంగాలను తప్పించవచ్చని తెలుస్తోంది. వివిధ దేశాలతో గతంలో కుదిరిన ఏ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం సందర్భంగానూ వారి డైరీ ఉత్పత్తులను దేశంలోకి అనుమతించేందుకు భారత్ అంగీకరించలేదు. వాణిజ్య ఒప్పందం చర్చల సందర్భంగా భారత్ కూడా అమెరికా ముందు పలు ప్రతిపాదనలు పెట్టింది. అమెరికాకు భారత్ ఎగుమతి చేసే వస్తువులపై ట్రంప్ విధించిన 26% పన్నును తగ్గించాలని కోరుతోంది. చెప్పులు, తోలు, దుస్తులు వంటి లేబర్ ఇంటెన్సివ్ ప్రోడక్ట్లపై అర్థవంతమైన టారిఫ్ తగ్గింపులు ఉండాలని కోరుతోంది. రంగాల వారీ అనుసంధానత లేకుండా తమ ఎగుమతులపై పన్నులు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో కాక భారీగా ఉపాధి కల్పిస్తున్న రంగాలకు సంబంధించిన వస్తువులపై విస్తృత తగ్గింపులు లేకుండా ఉంటే ఒప్పందంపై సంతకం చేయడానికి భారత్ సుముఖంగా లేదు. అలా సంతకం చేస్తే అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి $500 బిలియన్ పెంచుకోవాలన్న లక్ష్యానికి ఆటంకం కలుగుతుందని భారత్ ఆందోళన. టారిఫ్స్ కనుక పొరపాటుగా పెంచితే మనం ఎక్స్పోర్ట్ చేసే అగ్రో బేస్డ్ కమాడిటీస్, కన్జ్యూమబుల్ కమాడిటీస్, మనకు మార్కెట్ అమెరికాలో బాగా ఉంది కనుక వాడు టారిఫ్స్ కనుక బాగా పెంచితే మాత్రము మన దేశానికి నెగటివ్ వచ్చే అవకాశం.
అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఎప్పుడైతే అమెరికా యుఎస్ఏ ఎప్పుడైతే ట్యాక్సెస్ పెంచుతూ ఉన్నదో ఆ ట్యాక్స్ అంటే డిఫరెంట్ కంట్రీస్ మీద డిఫరెంట్. మన దగ్గర 26% మన మీద వేశారు. అదే వేరే కంట్రీస్కి వస్తే చాలా ఆల్మోస్ట్ 40%, 50%, 60% కొన్ని దేశాలను బట్టి రకరకాలుగా పెంచుతూ వచ్చారు. అలాంటప్పుడు మన మీద కూడా టారిఫ్ పెంచితే రిలేటివ్గా మనకు తక్కువ టారిఫ్ కనుక ఉంటే ఇక్కడ మనం రిలేటివ్ ఆపర్చునిటీస్ అనేది మనం ఎక్స్పోర్ట్ చేసుకోగలగాలి. అందుకే ఈ వాడు మన మీద టారిఫ్ పెంచినప్పుడు వేరే వాడికి ఇంకా టారిఫ్ పెంచినప్పుడు వాడితో కంపేర్ చేస్తే మన కమాడిటీస్ చీప్ కనుక ఇంకా మన మీద ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉందా లేదా కూడా ఆలోచించుకోవాలి. ఎందుకోసం ఏమేమి మన ఇంపోర్ట్స్ నెగ్లిజెన్స్ చేయడానికి డిస్కరేజ్ చేయడానికి చేసినప్పటికీ వేరే కంట్రీస్ వాడి మీద ఎక్కువ ట్యాక్స్ చేస్తున్నాడు కనుక రిలేటివ్గా మనం కొంత బెటర్గా ఉంటాం కనుక ఇంకా ఏమైనా అవకాశం ఉండి ఎక్స్పోర్ట్ చేసుకునే అవకాశం ఉంది. దాంతోపాటుగా మన ఇండస్ట్రీస్ తట్టుకుంటాయా? ఈ ఎక్స్పోర్ట్ చేసినప్పుడు మన దగ్గర డొమెస్టిక్గా మన ఇండస్ట్రీస్ తట్టుకొని ఎక్స్పోర్ట్ చేయగలుగుతాయా? క్వాలిటీ ఆస్పెక్ట్ కావచ్చు, క్వాంటిటీ ఆస్పెక్ట్ అనే ఒక క్వశ్చన్. అప్పుడు ప్రభుత్వం అనేటటువంటి ముందుకొచ్చి ప్రభుత్వమే వాళ్ళకి అవసరమైనటువంటి సబ్సిడీస్ ఇవ్వడం కానీ, ఎంకరేజ్మెంట్ ఇవ్వడం కానీ, ఇన్సెంటివ్ చేసి బాగా ప్రొడక్షన్ కనుక చేసుకోగలిగితే మనం కనుక టారిఫ్ వేసినప్పుడు కూడా కొంత రిలేటివ్గా మనం బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి సంబంధించి కొన్ని పరిణామాలు ఊరట కలిగిస్తూ ఉండగా మరికొన్ని కాస్త ఆందోళన కలిగిస్తున్నాయి. అందరినీ బెదిరించి బేరాలు చేయడంలో ఉద్దండుడైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి కొన్ని ఉపశమనం కలిగించే మాటలు వెలువడ్డాయి. భారత్తో త్వరలోనే ఒప్పందం కుదరనుందని, తక్కువ సుంకాలతోనే అది ఉండనున్నట్లు తెలిపారు. అదో కొత్త డీల్ అవుతుందని కూడా అన్నారు. భారత్ డీలుకు అంగీకరిస్తే తక్కువ సుంకాలు విధించేలా ఒప్పందం కుదురుతుందని పేర్కొన్నారు. శ్వేతసౌధం అధికారులు కూడా జపాన్ లాంటి ఇతర దేశాల కంటే భారత్తో వాణిజ్య ఒప్పందానికి అమెరికా ప్రాధాన్యమిస్తోందని ప్రకటించారు. ఈ మాటలు కాస్త ఊరట కలిగిస్తున్నా పూటకోసారి నిర్ణయం మార్చే ట్రంప్ మాట మీద నమ్మకం ఉంచలేని పరిస్థితి నెలకొంది. ట్రంప్ అదే మాట మీద నిలబడతారా, మళ్లీ మాట మార్చి సుంకాల పెంపుపై ఇంకా ఏదైనా బాంబు విసురుతారా అని ప్రస్తుతానికి ఆందోళన నెలకొంది. అమెరికాతో కుదరనున్న వాణిజ్య ఒప్పందం విషయంలో మరో అంశం కూడా ఆందోళన కలిగిస్తోంది. అదే రష్యాతో వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తే చైనా సహా భారత్పై 500% సుంకాలు విధిస్తామని హెచ్చరించడమే. అమెరికా సెనేట్లో అధ్యక్షుడు ట్రంప్ మద్దతుతో దీనిపై బిల్లు తెస్తామని రిపబ్లికన్ పార్టీకి చెందిన లిండ్సే గ్రాహం ఈ మేరకు స్పష్టం చేశారు. ఆగస్టులో ఈ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలిపారు. రష్యా నుంచి భారత్, చైనా 70% చమురు కొనుగోలు చేస్తున్నాయని ఆయన అన్నారు. రష్యాను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేసి ఉక్రెయిన్తో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకునేలా ఒత్తిడి చేసేందుకే అమెరికా ఈ హెచ్చరిక చేసినట్లు తెలుస్తోంది. అయితే ఓవైపు వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు సాగుతున్న వేళ అమెరికా ఇలాంటి హెచ్చరిక చేయడం వెనక ఏదో వ్యూహం దాగి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 500% పన్ను పేరు చెప్పి వాణిజ్య ఒప్పందం విషయంలో భారత్ను తమ దారికి తెచ్చుకోవాలనే ఆలోచన అమెరికాకు ఉన్నట్లు కూడా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అమెరికాతో వాణిజ్య ఒప్పందం విషయంలో నిపుణులు మరికొన్ని హెచ్చరికలు కూడా చేస్తున్నారు. వియత్నాంతో అమెరికా తాజాగా ఓ వాణిజ్య ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం వియత్నాం నుంచి ఎగుమతయ్యే అన్ని రకాల వస్తువులపై 20% టారిఫ్లు విధించనున్నారు. దీంతో అమెరికాకు అది చేసే $135 బిలియన్ ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడనుంది. కానీ పాత ఒప్పందం ప్రకారం ఆ దేశ సరుకులపై ప్రిఫరెన్షియల్ యాక్సెస్ కింద అమెరికాలో కేవలం 2 నుంచి 10% మాత్రమే పన్ను విధించేవారు. గత ఒప్పందం వల్లే వియత్నాం ఎగుమతులు $800 మిలియన్ నుంచి $135 బిలియన్ చేరాయి. ఇప్పుడు పన్ను రేట్లు పెరగడంతో గతంలోలాగా వియత్నాం ఎగుమతులు ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలో అమెరికా వియత్నాం ఒప్పందం నుంచి వాణిజ్య చర్చల్లో పాల్గొంటున్న భారత ప్రతినిధులు నేర్చుకోవాలని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ GTRI ఓ నివేదికలో హెచ్చరించింది. ముఖ్యంగా ఇప్పటివరకు లభించే టారిఫ్ రాయితీలు హఠాత్తుగా తొలగిపోవడం, సరుకుల రవాణాపై అస్పష్ట నిబంధనలు, అన్నింటికీ ఒకే రేటుతో పన్ను విధింపు వంటివి దీర్ఘకాలంలో వాణిజ్య స్థిరత్వాన్ని దెబ్బతీస్తాయని అభిప్రాయపడింది. అందువల్ల వియత్నాం ఒప్పందంలోని లోటుపాట్లను భారత వాణిజ్య వ్యూహకర్తలు పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలని GTRI హెచ్చరించింది. అమెరికాతో వాణిజ్య చర్చలు ఇంకా తుది దశకు రాలేదు. మరికొన్ని గంటల్లో ఒప్పందం కుదిరే అవకాశం కనిపిస్తోంది. అయితే అమెరికా పేచీలు, నిపుణుల హెచ్చరికలు, మాట నిలకడలేని ట్రంప్ వ్యవహార శైలి నేపథ్యంలో ఒప్పందం తుదిరూపు సంతరించుకునే వరకు అది భారత్కు అనుకూలంగా ఉంటుందో లేదో అనే ఆందోళన దూరమయ్యే అవకాశమైతే లేదు. అంతవరకు వేచి చూడాల్సిందే.